దేవుడు నా తొలి ముద్దాయి హృదయం లేని బండరాయి అని మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో ఆవేశంగా వేలెత్తి చూపిస్తూ దైవాన్ని తన చెల్లెలి భర్త హత్య కేసులో ఇరిగించబడితే ఎలా బయటకు తీసుకురావాలి అనే ఒక పాటతో ఈ సినిమా నాకు బాగా గుర్తు. బ్రహ్మాస్త్రం ఇప్పటికి ఒక 4-5 సార్లు మాట్లాడుకొని ఉంటాం. 1986 ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. ఫిబ్రవరి 14న మన కృష్ణ గారి దాదాపు ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 80లో దేవుడిచ్చిన కొడుకు అనుకుంటా, తర్వాత ఇది తర్వాత ఇంకేదో సినిమా ఉంది, బొబ్బిలి ధరేమో ఉంది. జి రామ్మోహన్ రావు గారు కృష్ణ గారి గాత్తులు ఆయన ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకున్నారు, కానీ మిగతా వాళ్ళు ప్రోత్సహించకపోవడంతో పెద్ద స్టార్ డైరెక్టర్ అయితే కాలేకపోయాడు. దీనికి ధైర్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకం పైన నిర్మాత కాశీ విశ్వనాథరావు గారు తీశారు. మంచిగా పోయింది సినిమా, సక్సెస్ అయింది. విజయశాంతి గారి పేరు, రామకృష్ణ, జయంతి, వరలక్ష్మి గారు, రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు, కన్నడ ప్రభాకర్ గారు, ఇంకా సంయుక్త, సుక్తివేలు, వరలక్ష్మి, ఇలా సిఎస్ రావు గారు జడ్జిగా, జగ్గయ్య గారు, ఇలా ఒక భారీ తారాగణం నటించినటువంటి సినిమా. ఓపెనింగ్ సన్నివేశాల్లోనే బ్యారిస్టర్ విద్యాసాగర్గా కనిపిస్తారు కృష్ణ గారు. లాయరు, అడ్వకేటు కాకుండా వేరే పదం కూడా ఉంది మనకి వకీల్తో పాటు, అది బారిస్టర్ విద్యాసాగర్గా తను అనుకుంటే ఏది తీసుకున్న కేసులో న్యాయం ఉంది అనుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తారు. ఒకవేళ ఆయన తీసుకున్న కేసు తప్పు అనుకుంటే ఆయన అతనికి శిక్ష కూడా వేస్తారు. ఇది ఆయన క్యారెక్టర్. స్పెట్స్ పెట్టుకొని చాలా హుందాగా ఉంటారు. మేము పిడుగురాళ్లలో ఉన్నప్పుడు వచ్చింది ఈ సినిమా. పిడుగురాళ్లలో అప్పట్లో ఉదయం డైలీ వచ్చేది పేపర్. ఆ తాలూకు ఏజెన్సీ అంటే బహుశా డీలర్ అనుకుంటాను, వారి అమ్మాయి ప్రమీల రాణి మా అక్కయ్య వాళ్ళ క్లాస్మేట్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అమ్ముడు పోని పేపర్లన్నీ మళ్ళీ ఉంటాయి కదా, వరుసగా ఉంటే కొన్ని పేపర్లు తీసుకెళ్ళొచ్చా అని అడిగినట్టు గుర్తు నాకు బాగా. అందులో ఈ బ్రహ్మాస్త్రం పోస్టర్లు, అది పోస్టర్ కాదు ప్రకటన, నేడే విడుదల, 2వ వారం 3వ వారం ఇట్లాంటివి ఉంటాయి కదా అవి. ఇది ఒక కృష్ణ గారి కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోతున్న రోజుల్లో వచ్చినటువంటి కథాబలం ఉన్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. జనరల్గానే అప్పట్లో రివ్యూలు కొన్ని బాగా రాసి ఉంటాయి, ఇంకొక దినం పెట్టేది ఒకటి ఉంది కదా, వాడు చెత్త రాసి ఉంటాడు. కానీ కృష్ణ గారి కాస్ట్యూమ్స్, ఆ గెటప్, లాయర్గా ఆయన గెటప్, పాటల్లో ఆయన కాస్ట్యూమ్స్, ఈ 2 గ్రీటింగ్స్ కార్డ్స్లో కూడా అమ్ముడుపోయింది బాగా. విజయశాంతి గారి గ్లామర్ కానీ నటన కానీ, రామకృష్ణ గారి చెల్లెలు కానీ, మన జయ అనుకుంట క్యారెక్టర్ పేరు కూడా కృష్ణ గారిని ప్రేమిస్తుంది. అలానే కృష్ణ గారు మనం ముందే చెప్పుకున్నాం కదా, లాయర్గా ఆయన ఈ విలన్ నాగరాజు మన కన్నడ ప్రభాకర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. అందులో ఏం చేస్తారంటే మనకు సంబంధించి ఒక యువతిని మోసం చేసి పిల్లాన్ని పెట్టేస్తారు. నేను కాదు కారణం అని ఆయన వాదిస్తున్నప్పుడు కన్నడ ప్రభాకర్ ఏం చేస్తాడంటే చిన్న పిల్లవాడికి ఆగిచ్చినప్పుడు పిల్లవాడు కూడా మన నాగరాజు అంటే కన్నడ ప్రభాకర్కి ఎలాంటి మేనరిజం ఉందో అలా నాలుగు తడుపుకోవటం పిల్లవాడు కూడా తడుపుకుంటాడు. దానికోసం ఏం చేస్తారు అంటే తేనె భోగిస్తారు. ఆ చిట్కాని ఆ తర్వాత ఏంటంటే తాను విషము అని ఏదైతే పేషెంట్ ఆ డాక్టరు ఏం చేస్తారంటే తెలియకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చనిపోతే ఏంటంటే అది ఎవరో మారుస్తారు. ఆ విషయం కృష్ణ గారికి తెలుసు, తాను నమ్మాడు కాబట్టి ఏం చేస్తారంటే ఇందులో ఉన్నది అసలు విషమే కాదు అని చెప్పేసి ఆ విషయాన్ని తాగేసి గొంతులో ఉంచుకుంటారు. డాక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ కానీ సాక్షరంగారావు, మిగిలిన వాళ్ళు అసిస్టెంట్ అయిన సుత్తివేలు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వెంటనే నూతన ప్రసాద్ కానీ వీళ్ళందరూ కలిసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదే తరహా సన్నివేశం మనకి శోభన్ బాబు గారి విజృంభణ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన తెలుగు సినిమాలు ఒక కన్నడం నుంచో తమిళ నుంచో తీసుకున్నప్పుడు ఆ సీన్ని యథాతథంగా ఎత్తిపెట్టినప్పుడు ఇలాంటివి గోచరిస్తాయి. వియత్నాం వీడు సుందరం అనే అతను కథ ఇచ్చాడు.
సత్యానంద్ గారు డైలాగ్స్, జూడోరత్నం ఫైట్స్, సలీం మాస్టర్ డ్యాన్స్, చక్రవర్తి మ్యూజిక్, బిఎస్ఆర్ స్వామి కెమెరా పనితనం, కృష్ణ గారు, విజయశాంతి వీళ్ళందరి గొప్ప నటుల తెర మీద ఆగమనంతో బ్రహ్మాస్త్రం అనేది ఒక సూపర్ హిట్ సినిమా. కానీ వరలక్ష్మి గారికి గుడ్డితనం ఉంటుంది. తన గుడ్డి చెల్లెల్ని మంచివాడైనటువంటి రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి చేయాలనుకుంటారు, చేస్తాడు. కానీ ఇక్కడే రావు గోపాలరావు గారి పాత్ర ప్రవేశిస్తున్నారు. బాబు నువ్వు నాకు సాయం చేస్తానంటే చెప్తాను అంటే కృష్ణ గారు తనదేకి సొంతమైనటువంటి ఒక గంభీరమైన స్వరంతో ముందు చెప్పకుండా నేనెలా మాట ఇస్తాను అంటూ చెప్తాడు. న్యాయమని తెలిస్తే నీ కేసు వాదిస్తా అంటూ ఆ మాట తీసుకున్న తర్వాత చెప్తారనమాట, మీ బావమరిదే నా కూతురిని నమ్మించి నట్టేట మోసం చేశాడు బాబు అని. అలాంటి సందర్భంలో కృష్ణ గారి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ విజయశాంతి గారితో నేను పలానా చోటకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, విజయశాంతి గారు నేను వస్తానంటే లేదు కేసు విచారణలో భాగంగా నేను కొద్దిగా డిటెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది అంటారు. ఆ డిటెక్షన్ అనే పదం అప్పుడు విన్నా అన్నమాట, బాగా గుర్తున్నా. అంటే డిటెక్టివ్స్ చేసేది డిటెక్షన్ అని. చివరికి ఎవరు చంపారు అంటే అందరికీ తెలిసిందే, విలనే చంపుతాడు. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ ఎలా చేస్తారు, ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ కలిగేలాగా. నిజంగా మరి చేసింది ఇతనే కదా అనిపిస్తూ ఉంటుంది, ఎవరు రాజేంద్ర ప్రసాద్. కానీ చివరిలో మాత్రం తన బావమరిది దోషి కాదని తెలుసు, అట్లానే నిరపరాధికి శిక్ష పడకూడదు. కానీ పరిస్థితుల దృష్ట్యా, సాక్ష్యాల దృష్ట్యా ఆయన నిరూపించాలి, రావు గోపాలరావు గారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఇవన్నీ బారిస్టర్ విద్యాసాగర్ ఎలా చేశాడు అనేది కథ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. వేరే ఫ్యాన్స్ వాళ్ళకి ఇదేమిటి ఈయన ఎలా చెప్తాడు అలా చెప్తాడు. రాత్రి ఆవిడ పని కట్టుకుని మరి మెసేజ్ పెట్టాడంట. పెద్ద ఆయన అయితే సారీ వాడు అన్నందుకు. ఇప్పుడు పనికి మాలిన వీడియోల గురించి చెప్తున్నాను, పనికి వచ్చే వీడియోల గురించి చెప్తున్నాను, మా ఫ్యాన్స్కి తెలిసింది. నువ్వు అర్ధరాత్రి మేలుకొని మరి నువ్వు ఏమి పనికి మాలిన పని చేస్తున్నావు అని కామెంట్ పెడతారు. మరి ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి ఒక పండగ రోజులు. అది 86 ఫిబ్రవరి 14 అంటే మేము మా పరీక్షలకు ముందు 6th కావచ్చు, 7th కావచ్చు, 3rd కావచ్చు, ఏ క్లాస్లో ఉన్నా సరే ఎగ్జామ్స్కి ముందు ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వటం, మేము వెళ్తాం, చూసి రావటం, తర్వాత వాటి గురించి మాట్లాడుకోవటం అంతా ఒక సరదా రోజులు. అవి ఆ రోజులే వేరు. ఇప్పటికీ విజయశాంతి గారు ఉన్నారు, ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు కృష్ణ గారు అట్లా ఉండేవాళ్ళు అప్పుడు సెట్లో అని. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వరలక్ష్మి గారు ఉన్నారు, సంయుక్త ఉన్నారు, చక్రవర్తి గారు పరమపదించారు, సలీం గారు పోయారు, జూడోరత్నం తెలియదు, జగ్గయ్య గారు లేరు, రామకృష్ణ గారు లేరు, జయంతి గారు ఉన్న మనము అంటే మన తెలుగు వాళ్ళకి దూరంగా ఉంటుంది. ఇవి ఆ పాత రోజులు అనేది ఒక మధురమైన అనుభూతిని కలిగించే క్షణాలు. అది బ్రహ్మాస్త్రం గురించి మళ్ళీ చెప్పుకోవాలి అంటే 86లో రిలీజ్ అయింది, 40 ఏళ్ళు పూర్తయ్యాయి. బాయ్.